మంచిది. భూమిని కాపాడితే అధికారి గారు నిజాయితీగా ఉన్నారనేది అర్థమైంది. భూమిని కాపాడకపోతే పత్రికల్ని బ్రహ్మాండంగా రాశారు. ఇప్పుడు ఒక ఇరిగేషన్ అధికారి విజయలక్ష్మి గారు 6 గుంటల స్థలం రాయించుకొని అందుకని ఆ వంగలో కూడా పోవట్లేదని అనేది స్పష్టంగా ఉన్నది. కాకపోతే పత్రికలు తీసి వాట్సాప్ పెట్టమంటే పెట్టేస్తాం మీ అందరికి కూడా. ఒక గుంట కాదు, అడుగు కాదు, నాకు ఏం అవసరం లేదు. అయితే మీరు ఇవాళ వచ్చింది మేడం, ఏడొస్తారు మేడం, కనీసం ఫోన్ ఎత్తారు సార్. ఇరిగేషన్ డి వెంకటరమణ ఆర్టీఓ గారు మధ్యరాత్రి 12 గంటలకు ఫోన్ ఎత్తాడు, కలెక్టర్ గారు స్పందిస్తారు, ఎంఆర్ఓ గారు స్పందిస్తారు. ఈ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు, ఐబీ అధికారులు ఎవరైతే ఉందో వీళ్ళు స్పందించరు. కనీసం వీళ్ళ కన్ను సన్నాలనే ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. కాదని గుండెల మీద చేసుకొని చెప్పండి. ఒక్కడెవడన్నా నా చిన్నతనాన నేను ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టినోండి కాబట్టి అక్కడ ఆ జమ్మిలో ఆ మూలకు గంటో నాగబట్టి రైతులు ఎస్సీలు చేసుకుంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టారు ఎవరు రండు అని. ఇలా ఆ రకంగా కారణం ఏంటంటే ఇరిగేషన్ అధికారులు వాళ్ళతో మిలాఖతయ్యారు కాబట్టి. ఇంత పెద్ద చెరువు 100 ఎకరాలు ఎక్కడ మేడం? ఈ నుంచి అవి ఇప్పుడు ఆ షెడ్డు ఉంది, ఆ షెడ్డు కూడా సగం వస్తుంది. ఆ నుంచి సీనన్న గోరి వరకు సీనన్న చనిపోయినాడు. అసలు ఆ ఏరియాలో ఏమైనా ఉన్నాయా? ఇలా ఎవడొచ్చి మొత్తం ఆక్రమించుకుంటారు. సార్ ఏమంటుండో ఆర్టీఓ గారు, ఎక్కడికైతే నీళ్లు పారుతాయో అక్కడికి ఇరిగేషను వాళ్ళు ఖచ్చితంగా కాపాడాల్సిందే, రైతులకు అండగా ఉండాల్సిందే అని చెప్తున్నారు. మీరేది అండలేదు, కనీసం అండగాకపోగా మీరు అన్యాయం చేస్తున్నారు. మేము చెప్తున్నాం కదా, పత్రికలలో ఏం లేనిది రాయరు, మీడియాలలో ఏం లేనిది రాదు. దీని ఆసరా చేసుకొని ఏ రాజకీయ నాయకుడు మీ ఉద్యోగాలు కాపాడాడు, మీ కుటుంబాలను ఖరాబ్ చేసేది ఆ నాయకుడు మిమ్మల్ని. ఇవాళ మీరు ఈడ కాకపోతే యమలపల్లి ఉద్యోగం చేయండి, యమలపల్లి కాకపోతే హైదరాబాద్ చేయండి. కానీ ఒకళ్ళ కింద మీరు 50-62 సంవత్సరాల వరకు మీ జోలికి వచ్చేటోళ్ళే ఉండరు. మీరు నిజాయితీగా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలన్నీ మానుకోవాలి. తర్వాత రైతులకు, మత్స్య కార్మికులకు అండగా నిలబడాలని ఈ సందర్భంగా మేడానికి ఎదురుగానే నేను విజ్ఞప్తి చేస్తున్నా. సాటుగా ఏం చెప్పడాలి. అందుకని దయచేసి మీ మీద వచ్చిన 6 గుంటలు అయితే ఏదైతుందో అది పోవాలి. అది పోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే హద్దు ఉన్నదో హద్దులు పెట్టి ఈ భూమిని కాపాడాలి. సరే సార్, నేను ఒక మాట చెప్తాను. మీరు 6 గుంటలు అంటారు కదా, 6 గుంటలు ఉన్నది లేదు ఆరోపణే అనుకోండి. 6 గుంటలు ఉన్నది అనేది నాకు చూపించండి మేడం. లేదు నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఎవరైనా ఇచ్చిర్రు, ఒక్క నిమిషం సార్, మీరు ఎవరైనా ఇచ్చిర్రు, మీరు ఎవరైనా ఇచ్చిన తర్వాత మీరు ఏమన్నారు? మేము కేసులు చేస్తా ఉన్నారు. ఎవడాడు నాకు 6 గుంటలు ఇచ్చినోడు అనే మాట ఖండించలేదేంటి మీకు? మేడం లేదు మేడం, ఏనండి మీరు ఏమన్నారు? ఇంగ్లీష్ పేపర్ ఒకటి చూపించి మమ్మల్ని పేరు వాళ్ళది మొత్తం చెర్లకుంది, మిమ్మల్ని తీసుకుపోయి లోపల వేస్తామని చెప్పారు. ఆ రోజు సార్ ఈడ చూడండి సార్, ఒక్కసారి వినండి మేడం గారు. ఇల్లు ఏం రాశారు అంజి ఒక మాట ఏంటి? ఇప్పుడు ఏం రాశారంటే శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. చెరు శిఖరం భూమిలోని సైతము అడ్డు అదుపు లేకుండా కబ్జాలు చేస్తుంటే ఇంతవరకు ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఒక అధికారి ఆక్రమించిన శిఖరం భూమిలో 6 గుంటల భూమిని ఏది పుణ్యానికి ఇచ్చినట్టు కూడా రాసేసారు. అది ఎవరు ఆ అధికారి అంటే మీరే. ఓపెన్ గా కూడా ఆయన చెప్తున్నారు, మేడంకి చెప్పిన మేడం పోసుకోండి ఆయన చెప్తున్నారు. సార్ ఒక్కసారి నాకు పంపరా రవి, అది తీసుకో, కేసు పెట్టండి 100%. అంతే కదమ్మా. ఇప్పుడు మేము ఆరోపణలు అంటే ఒక ఆడపిల్ల మీద మా చెల్లెలు లాంటి దానివి. మేము ఒక అధికారి, రైతుల కోసం రైతు సంఘ నాయకుడిగా జస్ట్ ఇప్పుడే మాట్లాడింది 100 మంది. అంటే స్టార్ట్ అయింది సార్. ఎంటీపీలో భాగంగా లింక్ రోడ్ శాంక్షన్ అయ్యింది. లింక్ రోడ్ని మేము లింక్ రోడ్ వేయాలనుకున్నప్పుడు సర్వేకి పెట్టినాము. సర్వేయర్ వచ్చేసి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. దాని ప్రకారం మేము రోడ్డు వేద్దామని అనుకుంటుంటే పెడిసిన పోయిన ముత్తమ్మ అనే ఆమె 116-117 మీద సర్వే నెంబర్లతోటి మా మీద ఐటీ డిపార్ట్మెంట్ మీద కేసు వేయడం జరిగింది. ఆ కేసుకి 2018-19 వరకు అట్లనే ఉండి పని అవ్వట్లేదు అనేది మేము సిఈ గారికి ఇచ్చినాము. మధ్యలో సర్వే చేసి కలెక్టర్ గారికి భూసార సేకరణ కింద సర్వేయరు మిర్యాలగూడ వాళ్ళు
సర్వేకి పంపించారు. పంపినా సరే మిషన్ కాకతీయ కింద భూసేకరణ లేదు కాబట్టి దాన్ని వదిలేయండి, మామూలుగానే రైతులను ఒప్పించి పని చేసుకోండి అని మాకు చెప్తే దాని ప్రకారం మేము 2018-19 వరకు ఇక పని చేయలేకపోయినాం. ఆయన అడ్డుపడుతుండడం వల్ల సి గారు పర్మిషన్ తోటి సి గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ వచ్చి ఒకసారి చూసి సర్వేని తప్పించి కొంచెం 116, 117 మీదగా పోయేటట్టుగా మాకు మ్యాప్ ఇచ్చారు. దాని ప్రకారం మేము పని చేయించినాము. వాళ్ళు ఏదైతే చెప్పారో దాని ప్రకారమే మేము పని చేయించినాం. ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్ ఏంటంటే ఎల్ఐ అనే రైతు ఎవరైతే 116, 117 సర్వే నెంబర్ ఆయన ఉన్నాడో ఆయన నేనేదో భూమి తీసుకున్నానని ఎలిగేషన్ చేస్తున్నారు. నాకు కూడా ఇప్పుడే తెలిసి వచ్చింది. నేను ఇప్పుడే వెళ్ళి కేసు పెడుతున్నాను. దీని మీద రెవెన్యూ వాళ్ళు ఏం చెప్తే అదే సార్. మీరు 6 గుంటలు కబ్జా చేసి అదే సార్, కబ్జా కాదు సార్, నా మీద ఉంది అని ఎవరైతే చెప్తారో ఆయన మీద నేను ఇప్పుడు పోయి కేసు పెడుతున్నాను. దానికి ప్రూఫ్ కూడా ఇవ్వాలి కదా ఆయన. వాడు బాగానే ఉంటాడు, తోలుకున్నాడు బాగానే ఉంటాడు, తోలుకున్నాడు బాగానే ఉంటాడు. మా వాళ్ళకి దాంట్లో పోలేము. మనిషి ఏమో కిందికి అవుతాడు, వాళ్ళ పైకి అవుతుంది. అందుకని మేము ఏమంటున్నాం అంటే గజం పెడతావా, 1 మీటర్ పెడతావా, 2 మీటర్లు సమానం. మాకు మట్టి తోలటం మాకు సంతోషమే సార్. మట్టి తోలటంలో మాకు ఇబ్బంది ఏం లేదు. రెండవది ఏంటంటే అది పర్మిషన్ తీసుకున్నారా లేదా చూస్తాం. ఇప్పుడు బాబు ఇది జేసీబీని లోపల పడేయండి, అక్కడ ఫస్ట్ జేసీబీని లోపల పడేయండి. చూస్తామండి, అన్ని చర్యలు తీసుకుంటాం. పర్మిషన్ ఎవరు ఇచ్చిందో తెలియదు, నేను ఇచ్చేదాన్ని వాళ్ళు ఇస్తారు. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, మరి ఇచ్చిందా ఏదైనా కనుక్కుంటాం. ఒకటే ఉరుకుతున్నాడు. ఏం మరి ఎందుకు ఇప్పుడు విలేకరులు వచ్చి ఇట్లా పెట్టి పట్టు ఉంది కానీ నీ పట్ట తీసుకురా, పట్టు తీసుకొని సార్ చూపి తీసిపెట్టు. మా నచ్చ అడుగు తీసి పెడతాం. ఇప్పుడు నీకున్నది ఉన్నప్పుడు నీ పట్ట తీసుకొచ్చి అందరిలో నిలబడి పోసుకో. అడ్డం చేస్తాడా నీ భూమి అయితే? నీ భూమి ఉంటే నీ భూమి మనిషికి 2.5 ఎకరాలు ఇచ్చింది మాకు గవర్నమెంట్. నీ పంట నువ్వు తీసుకొచ్చి నీకు ఇంతమందిలో పోసుకునేదాకా నైట్ దొంగ సాటుగా పోయడం చేయడం ఇవన్నీ దేనికి? ఇచ్చింది మాకు. నువ్వు చేసిన సలవా అంటారు అందరు. ఇది నీ పట్టా భూమి, నీ పాస్బుక్, చరిత్ర కాడు 12 గంటల రాత్రి కూడుకోవాల్సిన అవసరం ఏముంది? దౌర్జన్యంగా 150 మందిని బంగారు గడ్డలని 150 మందిని తీసుకొని వస్తే యోన్ కొంపలాడతాం అంటే మత్స్య కార్మికులు అడ్డం వస్తారు. వాళ్ళని చంపి దాని కింద పుడితే ఎడిపోయింది అనుకుంటారుగా. నీకు నీ భూమి, నీ వ్యవహారం నీదే, కానీ నువ్వు చేసే పనులు ఎక్కడి? ఆయన నీ పట్ట భూమి అయినప్పుడు నైట్ పోయడం ఎందుకు? జనాలు తీసుకొచ్చి నైట్ పెట్టి పోయటం ఎందుకు? నీ పట్ట భూమి ఉంటే ధైర్యంగా ఇప్పుడు 10 మందిలో పోసుకోరా? తీసుకొచ్చి ఎవడు నడ్డు చెప్తాడా? బాధ్యతోడు విలేకరులు రాగానే ఉరుకుతుండు. భయం ఎందుకు మరి? ఆయనకు ఉరకాల్సిన భయం ఎందుకు మరి? మిమ్మల్ని చూసి ఇదంతా జరుగుతుంది. మీ అండతోనే జరుగుతుంది. ఇది ముందే చెప్తున్నాం. మీ వకీల్లో ఒక్క నిజం ఇటునేనన్నా. ఈ కట్ట పోసిందేమో డిఈ గారు రాజలక్ష్మి మేడమే ఉంది. విజయలక్ష్మి మేడం ఆ ఫోన్ చేస్తే ఏమన్నది చెర్లకు నడి చెర్లకు ఉందన్నది. ఆమె ఇంతవరకు నడి చెర్లకు లేదు. మా తాతల ముత్తాతల కానీ ఛాన్స్ ఉంది. ఆమెకు 6 గుంటలు జాగిస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ చేసినందుకు. ఆ మేడానికి ఇట్లా పోయే కట్ట ఎక్కడిట్లా పోయేది మళ్ళీ ఇట్లా చేసింది. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు హయాంలో అయింది. మళ్ళీ ఆ మేడం కూడా మేడం చేస్తే బెయిల్ చేయడం అలా ఇంత మళ్ళీ కాకపోతే మా అధ్యక్షుడు చనిపోయింది. 1 సంవత్సరం అవుతుంది అధ్యక్షుడు చనిపోయింది. దాని గురించి పట్టించుకోకుండా అయిపోయింది. ఈ ఇష్టారాజ్యం చేస్తుంది. ఇప్పుడు ఆర్డీఓ గారైనా కలెక్టర్ గారైనా పట్టించుకొని చదువు చూపిస్తే మత్స్యశాఖలో ఏదో అభివృద్ధి చేసుకుంటుంది. ఈ స్థలాన్ని మత్స్య కార్మికులకు ఇళ్ల కోసం, మార్కెట్ కోసం కేటాయించాలి ప్రభుత్వం. ఎందుకంటే భూ కబ్జాదారులు తర్వాత అమ్ముకొని
ఇది ఎంత 15 కోట్ల విలువ చేసే భూమి ఇది. ఇప్పుడు ఇరిగేషన్ అధికారిని కాపాడమని వాళ్ళు తోలితే, అది పై అధికారులు తోలితే, ఆ మేడం గారు 7 గుంటలు ఆక్రమించుకుంది ఇక్కడ. రమ్మను కాదని ఆమె మరి ఎక్కడ పోతుంది, ఉద్యోగం ఏడ చేస్తుంది? ఎన్ఎస్పీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా ఏమంటారు అంటే మేము కాదంటే ఇరిగేషన్ వాళ్ళు అంటే నీళ్ళ వరకే వాళ్ళు నీళ్ళే కాపాడుతున్నాడు. మరి ఇప్పుడు అలా నీళ్ళు ఎవరు కాపాడాలి? భూమిని చెట్లు కూడా తీపించడం అయిపోయింది, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారి దృష్టికి తీసుకొస్తున్నాం. మా సొసైటీ తరఫున 250 మంది కుటుంబ సభ్యులం మేము. 4 గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు మేము ఈ చెరువుల మీద బతుకుతున్నాం. మేమేదో దాంట్లో పట్టుకొచ్చిన సరుకుని అమ్ముకొని బతికే వాళ్ళం. అటువంటిది ఎట్లాగో మిర్యాల దగ్గర ఉందని భూములకు విలువలు పెరిగినాయని అన్ని రకాల వాళ్ళ కళ్ళు దీని మీద పడి దాదాపుగా మొత్తం చెరువును మొత్తం దాదాపు మన 600-650 ఎకరాల చెరువుని నోరు కొట్టి రైతాంగానికి నీళ్లు లేకుండా చేసే పనులు మరి ఎవరు చేయిస్తున్నారు సార్? అది ఆయన వచ్చిన ఆయన కన్నా ఆలోచన ఉండాలి. ఇది దాదాపుగా 15 కోట్ల విలువ చేస్తున్నారు ఈ భూమి. ఇలా ఇరిగేషన్ సంబంధించిన మేడం విజయలక్ష్మి మేడం హస్తం కూడా ఉంది సార్. ఆమెకు అన్ని తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ పూసేటప్పుడు మేము అడిగినప్పుడు మత్స్యశాఖలో అడిగినప్పుడు మీకు ఏం హక్కు ఉందని ఉట్టిలేదు మత్స్యశాఖ మీద. అవును సార్. అయితే మేము ఒక నోటీస్ తీసుకొచ్చి ఏమో మాకు చదువురా సార్ మా ఇంగ్లీష్లో చూపించి పేరించి ఆమె పోసి ఆమెకి 6 గుంటలు 6 గుంటలు ఇచ్చేటట్టు మాట్లాడింది సార్. ఆ రోజు ఆమెకి 6 గుంటలు ఇచ్చేటట్టు మాట్లాడారు. ఇవాళ మా సర్వేయర్ వాళ్ళు కూడా మొత్తం సర్వే చేస్తారు. సర్వే కంపల్సరీ చేస్తారు. అది పట్టా భూమి అయినా గవర్నమెంట్ భూమి అయినా నీటి శిఖంలో ఉన్నప్పుడు దాని స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదు. అది ఎట్లున్నదో అట్లుండాలి సార్. శిఖం లోపల ఎట్లుంటుంది అంటే నీ పట్టా భూములు ఉంటాయి, శిఖం లోపల గవర్నమెంట్ భూములు ఉంటాయి. నీళ్లు వెళ్ళినప్పుడు నీళ్లు అయిపోయినప్పుడు వాళ్ళు చేసుకుంటారు. నీళ్లు ఉన్నప్పుడు మార్చడానికి లేదు. ఇటువంటి దాన్ని దీన్ని వెంటనే రిమూవ్ చేయాలి. ఈ కట్ట మాత్రం పెద్ద కట్ట ఎట్లా పోయింది? నైట్ సార్ ఈ కట్ట ఎప్పుడు వచ్చినా మేము అడిగినా ఆగుంది ఒక్క నిమిషం. డిఈ గారు లేరా? నేను డిఈ గారితో మాట్లాడతాను సార్. మరి ఈ స్వరూపాన్ని అయితే మాట్లాడడానికి లేదు, ఎవరు చేయడానికి లేదు. దీన్ని మార్చండి సార్, ఈ కట్ట తీపియండి సార్. ఫస్ట్ ఈ కట్టే సార్ ఎవరు అనేది కట్టుకుంటా కదా, దీని మీద విచారణ జరిపిస్తాం. ఈ కట్ట మాత్రం తీపించి కరెక్ట్గా సర్వే వాళ్ళ కాడ ఎంత ఉందో అక్కడి నక్ష తీపించేపియండి సార్. మాట్లాడడానికి లేదు, ఎవరికి లేదు. మా చిన్నతనాన్ని ఇక్కడ పుట్టి పెరిగినాం సార్. నీళ్ళు అక్కడ కట్టి అంతా కూడా షెడ్ కూడా ఇల్లదే. దాదాపు 100-150 ఎకరాలు ఈ ప్రాంతంలో కూడా ఆక్రమించుకున్నాయి. రేట్లు పెరిగితే కిందన కాశీ వచ్చింది. నిన్న రుద్రారం చెరువు మొన్న పోయినా 160 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు దాని మీద అంతా సర్వే నడుస్తుంది, అయిపోయింది దాదాపు. దాన్ని కూడా చెరువును ఖచ్చితంగా చెరువులను కాపాడుకోవాలి. ఒక చెరువు మీద మత్స్య కార్మికులే కాదు, గొడ్డు గోజ పశు పక్షాదులు అన్నీ కలిసి ప్రకృతితో మమేకం. చెరువు లేని మనం లేము, చెరువే జీవం. కాబట్టి చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నిన్నటి వరకు మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్ నేను అసలు ఎటు కదలలేని పరిస్థితి. ఇవాళ పొద్దున్న లేస్తేనే ఇటు వచ్చిన కంపల్సరీ ఇదే చూడాలని వచ్చిన. ఇది ఇంపార్టెంట్.